ఆ సోమరితనం అనేది నిన్ను చింపిరి గుడ్డలు కట్టుకునే స్థితికి దిగజారుస్తుంది. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పనిమంతుడివే, కానీ నీలో కూడా ఏదో లేజినెస్ ఉంది. నువ్వు మంచిగా చదివే బిడ్డవే, కానీ ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదువుతావు. ఓవర్ కాన్ఫిడెన్స్, నాకేంట్లే అని చెప్పేసి ఒక తత్వం. నువ్వు మంచి తెలివైనటువంటి వ్యక్తివే, కానీ ఆ తెలివిని మరి అనుదినము కూడా నువ్వు సద్వినియోగపరచుకో. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే పని చెప్తూ ఉంటావు. అది కూడా నీలో ఉన్నటువంటి బద్ధకమే.